నువ్వు మిస్ అయింది అవర్స్ కాదన్నయ్యా, 1 డే. ఆ పళ్ళ మీద పడితే స్పృహ లేకపోవడం ఏంట్రా? బంగారం లాంటి అవకాశాన్ని మిస్ చేసుకున్నావు. కష్టపడ్డావు, పోటీలో గెలిచావు, కానీ దెబ్బైపోయావు. నేను స్పృహ తప్పకుండా ఉండుంటే ఈ పాటికి దానికి చుక్కలు చూపించేవాడిని. అయ్యో బాబోయ్, ఈ టార్చర్ నేను పడలేనని చెప్పి నా కాళ్ళు పట్టేసుకునేది, కన్నీళ్లు పెట్టేసుకునేది. అప్పుడు నేను కాలు మీద కాలు వేసుకొని కూర్చొని అదేడుస్తూ ఉంటే నేను నవ్వుతూ ఉండేవాడిని. ఎన్ని ఎన్ని ఊహించుకున్నాను. ఛీ! ఏమండి, ఏంటి? ఎందుకంత చిరాకు పడుతున్నారు? చిరాకు కాదు, కోపం. నా మీద కాదు, నా మీద నాకే కోపం వస్తుంది. ఎందుకు? పంట చేతికొచ్చిన గిట్టుబాటు ధర లేక రైతు ఏడుస్తున్నట్టు ఛాన్స్ వచ్చినా నేను నిన్ను ఏమీ చేయలేకపోయాను. అందుకే ఏడుస్తున్నాను. ఓహో, అందుకా? అందుకే. అయినా ఎట్లా పుట్టావే నువ్వు? అందరూ ఎలా పుట్టారో నేను కూడా మా అమ్మకి అలాగే పుట్టాను. కానీ అందరిలాగా పెరగలేదే నువ్వు. అందరూ నిలువుగా పెరుగుతారు, నువ్వు అడ్డంగా పెరిగావు. ప్రాక్టీస్ మ్యాచ్ లో గెలిచినా మీరనుకున్నది ఏది జరగలేదనే కదా మీ బాధ? అంతే కదా. కొన్నిసార్లు అంతేనండి, విజయం వరిస్తుంది కానీ ఫలితం దక్కదు. అయినా మీరేం డిసప్పాయింట్ అవ్వకండి. మీరిప్పుడే రెడీ అంటే మీకు ఇంకొక ఛాన్స్ ఇస్తాను. ఇంకో ఛాన్స్ ఇస్తావా? అంటే మళ్ళీ కబడ్డీ ఆడదామంటావా? అబ్బే, అస్తమానం ఒకటే గేమా? చాలా సింపుల్ గేమ్ ఆడదాం. ఇదిగో ఈ గదిలో ఈ 4 గోడల మధ్య మనిద్దరి మధ్య తేలిపోతుంది. మనిద్దరి మధ్యనా? ఈ 4 గోడల మధ్యనా? ఏంటది? ఏం లేదండి, నేను 3 పనులు చేస్తాను. ఆ 3 పనులు మీరు చేస్తే మీరు గెలిచినట్టే, లేకపోతే ఓడిపోయినట్టే. 3 పనులు చేస్తావా? ఆ 3 పనుల్లో నువ్వు నా మీద పడ్డం లాంటివి లేవు కదా? అస్సలు మిమ్మల్ని టచ్ కూడా చేయను. టచ్ కూడా చేయనుంటుంది, 3 పనులే ఉంటుంది. పోటీకి ఒప్పుకుందాం వద్దా? ఏంటండి ఆలోచిస్తున్నారు? నేను టచ్ చేయనన్నా కూడా భయమేనా? నేనేం భయపడడం లేదు, నేను రెడీ. ఏంటో చెప్పు. చెప్పాను కదా, 3 పనులు చేస్తాను. అవే పనులు మీరు చేయాలి. అరిగిపోయిన రికార్డ్ లాగా చెప్పిందే చెప్పకు. అదేంటో చేసి చూపి, నేను చేస్తా.